రాముడు సుగ్రీవుడికి కిష్కింధ రాజుగా పట్టాభిషేకం చేయించాడు. అంగదుని యువరాజును చేశాడు. ఒకరోజు సుగ్రీవుడు తమకు దొరికిన నగల మూట చూపించాడు. అవి సీతాదేవి ఆభరణాలని రామలక్ష్మణులు గుర్తుపట్టారు. వర్షకాలం వెళ్ళింది, శరత్కాలం వచ్చింది. రాముని ఆజ్ఞ ప్రకారం సుగ్రీవుని సలహాను అనుసరించి వానర వీరులు సీతాదేవిని వెతకటానికి బయలుదేరారు. సర్వసమర్థులైన వానర శ్రేష్ఠులను తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు పంపారు. దక్షిణ దిక్కుకు మాత్రం అంగదుడు, ఆంజనేయుడు మొదలైన వీరుల్ని పంపారు. వారి వెంట జాంబవంతుడు ఉన్నాడు. నెలలోగా సీతాదేవి జాడ తెలియజేయాలని అందరికీ సుగ్రీవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆంజనేయునకు రాముడు తన ఉంగరాన్ని ఇచ్చి సీత కనిపిస్తే ఆనవాలుగా ఇమ్మన్నాడు. సుగ్రీవుని దగ్గర సెలవు తీసుకొని రాముని ఆశీస్సులు పొందిన వానర వీరులు కదిలిపోయారు. అంగదుని నాయకత్వంలో కపిశ్రేష్ఠులు దక్షిణ దిక్కుగా వెళ్ళారు. అంగదుడు, జాంబవంతుడు, ఆంజనేయుడు ముందు నడవగా వానరులు కొన్ని వందల యోజనాలు వెళ్ళారు. కొండలెక్కారు, గుట్టలు దాటారు, లోయలు నడిచారు. ఎక్కడా వారికి సీతాదేవి జాడ కనిపించలేదు. ఒకనాడు ఒక చోట కూర్చొని వారిలో వారు బాధపడసాగారు. వారి మాటలు విన్న పంపాతి అనే ముసలి గద్ద నెమ్మదిగా వారి దగ్గరికి వచ్చి ఇలా అంది. నాయన్లారా, మీరు వెతుకుతున్న స్త్రీని రావణుడు ఈ సముద్రం అవతల ఉన్న లంకలో దాచాడు. నా పేరు సంపాతి, జటాయువు సోదరుని. ఒకనాడు సూర్యమండలం వరకు ఎగిరి ఆ వేడికి రెక్కలు కాలి ఇక్కడ పడిపోయాను. సముద్రం దాటితేనే సీత జాడ తెలుస్తుంది అని చెప్పింది. సంపాతి మాటలు విన్న వానర వీరులకు ఆనందం కలిగింది, విచారం కలిగింది. సీత ఉనికి తెలిసిందని ఆనందం, సముద్రం దాటటం ఎలాగా అని విచారం. అప్పుడు జాంబవంతుడే ఆంజనేయుని దగ్గరికి వచ్చాడు. ఆంజనేయ, దివ్యవరాలు పొందిన మహానుభావుడివి నువ్వే. ఈ సముద్రాన్ని దాటి సీత జాడ తెలుసుకొని రావాలి. లే, దివ్యరూపం ధరించు, అతిలోక పరాక్రమంతో విజృంభించు, రామకార్యాన్ని నెరవేర్చు అని జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు ప్రభాదివ్యకాయాన్ని ధరించాడు. మహేంద్ర పర్వతంపై నిలిచాడు. జై జై సియారాం అని నినాదం చేసి ఆకాశంపైకి ఎగిరాడు. జై జై శ్రీరామ్ అని నినాదం చేసి ఆకాశంపైకి ఎగిరాడు. కింద కొండలు చూర్ణమైనాయి, పర్వతాలు కదిలాయి, చెట్లు నేలకూలాయి. మహేంద్ర పర్వతంపై ఆంజనేయుడు చేసిన పదఘట్టన అంతా ఇంతా కాదు. ఆయన సముద్రంపై వేగంగా ఎగిరిపోతున్నాడు. మార్గంలో సురస, సింహిక అనే రాక్షసుల్ని కూడా వధించాడు. ఆంజనేయుడు ఏ ఆధారం లేకుండా ఆకాశంలో 100 యోజనాలు అంటే 800 మైళ్ళు ప్రయాణించి రాత్రి సమయానికి లంకలోని త్రికూట పర్వతంపై దిగాడు. లంక బంగారు నిర్మితమైన భవనాలతో అలరారుతోంది. విశాలమైన వీధులు, ముత్యాల దీపాలు, రత్నాల పందిళ్ళు, ఆలయాలలో ఘంటారావాలు, వేద ఘోషలు, అవినీతి లేదు, అక్రమాలు లేవు. సదాచారం నెలకొని ఉంది. గో బ్రాహ్మణ పూజాధికాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి అయ్యే వరకు ఆంజనేయుడు సువేలాద్రిపై కూర్చొని లంకానగర వైభవాన్ని తిలకించాడు. రావణాసురుని పాలన సామర్థ్యాన్ని అంచనా వేసుకున్నాడు. అప్పుడు సూక్ష్మరూపం ధరించి లంకానగరంలో ప్రవేశించాడు. సింహద్వారం నుండి లోపలికి వెళ్ళాలనుకున్నాడు. కానీ శత్రుదుర్గంలోనికి ప్రధాన ద్వారం ప్రవేశించరాదని రాజనీతి చెప్తోంది. అందుకే సర్వధర్మ మర్మాలు తెలిసిన హనుమంతుడు లంకానగరం ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. రహస్యంగా సంచరిస్తున్న అతన్ని చూసి ఒక రాక్షసి అడ్డగించింది. ఇద్దరికీ యుద్ధం జరిగింది. ఆంజనేయుడు తన విరాట్ రూపం ప్రదర్శించి ఆమెను వధించాడు. ఆమెకి రాక్షసి రూపం పోయింది, గంధర్వ రూపం వచ్చింది. ఆంజనేయునికి నమస్కరించి ఆమె ఇలా అంది. నేను శాపం వలన రాక్షసినయ్యాను. ఇక్కడ లంకిని అనే పేరుతో ఈ నగరానికి రాత్రిపూట కాపలా కాస్తున్నాను. మహాశక్తివంతుడు అయిన వానరుని వలన నాకు శాప విమోచనం అవుతుందని చెప్పారు. నాకు నిజస్వరూపం ఇచ్చావు, ధన్యురాలను, నీకు జయమగు కాక అని అన్నది. తర్వాత ఆంజనేయుడు లంకానగరంలోని మేడలు, మిద్దెలు, ఆలయాలు, విద్యాలయాలు ఒక్కటేమిటి అన్ని చోట్ల సీతాదేవిని అన్వేషించాడు. ఎక్కడ ఆమె జాడ కానరాలేదు.
ఎక్కడా ఆమె జాడ కానరాలేదు. రావణుని అంతఃపురం కూడా వెతికాడు. అక్కడ ఆ రాక్షస చక్రవర్తి రావణుని తల్పంపై ఒక దివ్య సుందర స్త్రీమూర్తి కనిపించింది. ఆమె సీతాదేవి కాదు కదా అనుకున్నాడు. అల్పమైన తన ఆలోచనకు తానే బాధపడ్డాడు. మహాపతివ్రత అయిన సీతాదేవి రావణుని శయ్యపై పరుండదు అని తీర్మానించుకొని నగరం సమీపంలోని అశోకవనంలో సీతకై అన్వేషించసాగాడు. హనుమంతుడు అశోకవనం అన్వేషిస్తూ సింసుపా వృక్షం మీదకి వచ్చాడు. అక్కడ ఆ చెట్టు మొదలనే అరుగుపై దీనమూర్తి వలె ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఆమె జుట్టు విరబోసి ఉంది, మలీన వస్త్రం ధరించింది. రాహువు నీడపడిన చంద్రబింబము వలె ఆమె వదనం మ్లానమై కాంతిహీనంగా ఉంది. ఆమె నోటి వెంట అస్పృష్టంగా రామా రామా అన్న పదాలు వెలువడుతున్నాయి. ఆమె సీత అని హనుమంతుడు నిర్ధారించుకున్నాడు. కిందకు దిగి ఆమెతో మాట్లాడాలనుకున్నాడు. ఇంతలో దూరంగా పెద్ద కోలాహలం వినిపించింది. కాగడాల కాంతి కనిపించింది. ఆ పటాటోపం చూసి రావణుడే అక్కడికి వస్తున్నాడని హనుమంతుడు అనుకొని ఏం జరుగుతుందో వేచి చూద్దాం అని చెట్టు కొమ్మపైనే ఉండిపోయాడు. ఇంతలో 10 తలల రావణుడు రానే వచ్చాడు. భయంకర వికటాట్టహాసం చేశాడు. మీసం మెలివేసి ఇలా అన్నాడు, సీత, లంకలో నిన్ను బంధించి 10 మాసాలైంది. నీ రాముడు వస్తాడని నువ్వు వృధాగా ఆశలు పెట్టుకుంటున్నావు. ఈ లంకా నగరం చేరటం మానవ మాతృలకు సాధ్యం కాదు. 2 నెలలు గడువు ఇస్తున్నాను. మనసు మార్చుకొని నాకు వశమైతే సామ్రాజ్య వైభవాలు అనుభవిస్తావు, లేదా శుష్కించి నశిస్తావు. రావణుడు ఈ మాటలు అని వెళ్ళిపోయాడు. రాక్షస పరివారం అనుసరించారు. సీతను కావలి కాస్తున్న స్త్రీజనం నిద్రపోయారు. అదే సమయమని హనుమంతుడు రామనామం జపిస్తూ సీత ఎదురుగా నిలిచి సంగతి చెప్పాడు. రాముడు ఆనవాలుగా ఇచ్చిన ఉంగరం ఇచ్చాడు. సీత ఆనందించింది. అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు, అమ్మా, నా వీపున కూర్చో. ఈ సముద్రాన్ని దాటి నిన్ను నీ రాముని దగ్గరికి తీసుకొని వెళ్తాను అని. అప్పుడు సీత ఇలా అంది, హనుమా, నీ శక్తి సామర్థ్యాలను శంకించటం లేదు, కానీ రాముడు తన పరాక్రమాన్ని ప్రదర్శించి నన్ను విడిపించుకొని వెళ్ళాలి. నా ఆశయం ఆయనకు నివేదించు. నా గుర్తుగా చూడామని నీవు అని సీత చూడామని తీసి హనుమంతునికి ఇచ్చింది. ఆంజనేయుడు సీత దగ్గర సెలవు తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది.